ప్రజల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని టీజీఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. గురువారం సదాశివపేటలోని 3వ వార్డులో ప్రజాపాలన వార్డ్ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని మాట్లాడుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తుందని అన్నారు. ఈ గ్రామ, వార్డు సభలలో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, కౌన్సిలర్లు పిల్. లోడి విశ్వనాథం, పరంజ్యోతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు, నాయకులు కోడూరి శరత్, రాయిపాడ్ రమేష్, మండల అధ్యక్షుడు చాట్ల సిద్దన్న, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, వార్డ్ ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచన చేసిందంటే తెల్ల కార్డు రేషన్ ఉన్న వాళ్ళకి 10 లక్షల వరకు మీరు హాస్పిటల్ పోవచ్చు, ఎవరిని అడగవసరం లేదు, అప్పు చేయవసరం లేదు, 10 లక్షలు ఆదుకుంటుంది. దయచేసి మీరందరూ కూడా మంచి ఉండాలనే కోరుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్తున్నా. అట్లాగే ఆత్మీయ భరోసా ఏంటంటే కూలిపోతే అలా దొరకదు, మరి మనకి భూమి లేదు, అలాంటి వాళ్ళ కోసం రేషన్ కార్డు ఉన్న ఒక్క రేషన్కే ఒక్కరికే ఇస్తారు. సంవత్సరానికి 12,000 ఇవ్వడం జరుగుతుంది. అది ఆత్మీయ భరోసా. ఏది ఉన్నా కానీ ఇంత సపోర్ట్ ఉండాలి కదా. ఏదన్నా వస్తుందని ఆశ ఉంటే మనం ఇంకా ఆలోచన చేసుకొని పని చేసుకుంటాం. కాబట్టి సంవత్సరానికి రేషన్ కార్డులో ఒక్క రేషన్ కార్డుకి 12,000 ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా గమనించండి. 12,000 వస్తాయి. కూలి చేసుకున్న వాళ్ళకి, నాలుగు చేసుకున్న వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఏమీ లేని వాళ్ళకి తప్పకుండా 12,000 భరోసా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది. అలాగే ఇక భూములు అయితే ఉన్నాయి, ఎవరికి లేవు. కానీ లేకపోయినా చెప్తా, ఎందుకంటే మీ చుట్టాలకు ఊళ్ళలో ఉంటాయి కదా. భూమి గత ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు బంధు ఇచ్చింది. రైతు బంధు ఎట్లా ఇచ్చింది? భూమి ఎన్ని ఎకరాలలో ఉండని, పంట పండకపోని, పంట లేకపోని, గుట్టలుండని, రాళ్ళుండని, రప్పలుండని వాళ్ళకి ఎకరానికి ఇంతని ఇచ్చింది. 100 ఎకరాలు ఉన్న బీడు భూమికి కూడా పైసలు ఇచ్చింది. 100 ఎకరాలు ఎవరైనా ఉన్నదా మనం ఇక్కడ? లేదు. మరి మనం కష్టపడ్డకి మన పన్ను కట్టిన పైసలు, గవర్నమెంట్లో జమ చేసిన పైసలు ఆ 100 ఎకరాలు 1000 ఎకరాలు పోయినాయి. కోట్ల రూపాయలు మన పైసలు వాళ్ళకు వంచిండ్రు. కూటి లేని వాళ్ళకి ఒక్కరోజు కూడా ఆలోచించిన ప్రభుత్వం ఉండే మీరు అందరి దయతో ఈరోజు తెలంగాణలో మన ఈ ప్రభుత్వం రావడం, ఈ మన ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన చేసి లేని వాళ్ళకి చేస్తేనే మరి ఏమన్నా అర్థం ఉంటుంది. ఆకలి లేని వానికి అన్నం పెట్టినట్టు అవుతుందని చెప్పి ఎవరైతే భూమి చేస్తారో, ఎవరైతే పంట పండిస్తారో వాళ్ళకే రైతు భరోసా. ఇది న్యాయమా కాదా? ఎవరు దున్నితే వాళ్ళకు. ఇప్పుడు వర్షాలు పడితే వర్షాలు పడవు, నష్టపోయేది రైతు. కానీ భూములు ఉండి అమెరికాలోనూ హైదరాబాద్కి పైసలు ఇస్తే ఏమైనా వస్తుందా? వాళ్ళ కోట్లు పోతున్నాయి. లక్షలు కూడా మరి ముందు కూడా వచ్చినాయి, తర్వాత రాలేవు. కానీ 10 ఏళ్ళ నుంచి ఒక్క కార్డు వచ్చిందా? రేషన్ కార్డు పెళ్ళై కోడలు వచ్చి పిల్లలైనా ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు. ఎవరినైనా అడుగుదామంటే ఆఫీసర్ మాకు ఏమీ లేదు, మాకు జీవో రాలేదు, మేమేం చేయలేము అని చెప్పారు. ఎన్ని దరఖాస్తులు పెట్టినామో, ఎన్ని ఫోటోలు పెట్టినామో, ఎన్ని జిరాక్స్లు ఇచ్చినా కానీ మా పైసలే అయిపోయినాయి. తిరగనీకినే టైం అయిపోయింది కానీ మనకు ఏది సౌలభ్యం దొరకలేదు. దయచేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అర్హులైన అందరికీ కూడా 2 కొడుకులు, 3 కొడుకులు, 1 కొడుకు తల్లిదండ్రి కార్డులో ఉంటే తల్లిదండ్రికి ఒక కార్డు, కొడుకులు, కోడళ్ళు, మనవలు సపరేట్ కార్డు ఇవ్వడానికి మీరందరూ కూడా దరఖాస్తు పెట్టాలి. ఈ సమావేశంలో ఇది ఒక్కరోజు కాదు, మళ్ళీ ఈరోజే ఇస్తే వస్తాయేమో, మళ్ళీ రేపు ఇస్తే కాదు, ఎప్పుడైనా ఇవ్వండి. మీకు తప్పకుండా మళ్ళా అప్లికేషన్ పట్టుకొని ఇక్కడున్న అధికారులు మీ ఇంటికి వస్తారు. మీరు ఆఫీస్కి పోనవసరం లేదు. అయ్యో ఆఫీసర్ దొరకపాయే, ఈరోజు పోతా రేపు పోతా అవసరమే లేదు. మీ ఇళ్ళ ప్రశాంతంగా ఉండండి. ఆఫీసర్స్ మీ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి నిజంగా వీళ్ళకి
రేషన్ కార్డు అవసరం ఉందని చెప్పి తప్పకుండా రేషన్ కార్డు చేసే సౌలత్ ఈ ప్రభుత్వం ఇస్తుంది. స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తుంది. సంతోషమా లేదా? స్థలం ఇస్తుంది, ఇల్లు కట్టిస్తుంది. మళ్ళీ అది కూడా మళ్ళీ బంధాం చేయడానికి తయారవుతుంది. ఎట్లా ఇస్తామన్నారు కదా, ఇప్పుడే ఇవ్వండి అని. పిల్ల పుట్టంగానే ఇది అవుతుందా? లేచి ఆడుతుందా? మాట్లాడుతుందా? ఇది కూడా అంతే. పని చేస్తామంటే అడుగులు అడుగులు ఎట్లా చేస్తా, ఎట్లా నడుస్తామో, ఎట్లా మనం శక్తి తెచ్చుకుంటాం అనేది మనందరికీ తెలుసు. కాబట్టి సంవత్సరానికి 3,500 ఒక్క నియోజకవర్గం, సంగారెడ్డి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు వస్తాయి. ఈ సంవత్సరం 3,500, వచ్చే సంవత్సరం 3,000. అట్లా 4 సంవత్సరాలు కూడా ఎవ్వరు కూడా మిగిలిపోరు. మళ్ళీ అట్లా కూడా అయ్యో లాస్ట్ వరకు మాకు వస్తాయో, లాస్ట్ వరకు ఎంతమంది మిగులుతారో అంతమందికి ఇల్లు కట్టేయడం జరుగుతుంది. ఇంట్లో స్థలం లేకపోతే స్థలం ఇచ్చి ఇల్లు కట్టే ప్రక్రియ ప్రభుత్వం తప్పకుండా చేస్తుందని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను.